ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున మీకు నా శుభములు. మరలా ఒకరిని ఒకరం కలుసుకోవడం ప్రభు కృప. పరిశుద్ధాత్మనితో అనుదినం మిమ్మలను నడిపించడం దేవుని చిత్తం. ఎటువంటి పరిస్థితులలో మీరు కృంగిపోకుండా ఆయన స్వరము వినుటకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనండి. దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది ఉదయకాలం. పరిశుద్ధాత్ముడు మీతో నడుచుటకు ఆయన సంసిద్ధం, మీరు సిద్ధమని నమ్ముతున్నాను. అందుకు ఆధారముగానే ఈ వాక్యము మీ యొద్దకు వచ్చుచున్నది. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము ఆత్మలో ప్రార్థించండి. ఆత్మ వలన ప్రార్థించడం అంటే ఏమిటి తెలుసా? సాధారణంగా ఆయనకు ప్రార్థన విన్నపం చెప్తాం, అది వేరు. కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్ముడే మీకు విన్నపములను ఇచ్చి మిమ్మలను ప్రార్థింప చేస్తాడు, ప్రేరణ ఇస్తాడు. ప్రేరేపణ. కొన్ని సందర్భాలలో పలు విధములైన పోరాటములు నీకు నాకు వస్తున్నాయి. ఆ సమయములో ఏమి చెప్పి ప్రార్థించాలో తెలియక తడబడుతున్నాము కదా. అందువల్లనే బైబిల్లో రోమా 26లో ప్రభు బిడ్డలారా వాక్యము చక్కగా చెబుతుంది. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమా 8:26. అలాగైతే ఈ ఉదయం ఏదో ఒక వేదన, ఏదో ఒక సంశయము, ఏదో ఒక విరక్తి, దిగులు పడకండి. ఎలాగూ ప్రార్థించాలో తెలియడం లేదు. ఏ రీతిగా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అర్థమవ్వట్లేదే. ఇది ఒక బలహీనత ప్రియులారా. ఈ సమయమందు మీరు చెప్పవలసిన మాట, పరిశుద్ధాత్ముడా నేనే రీతిగా ప్రార్థించాలి నాకు నేర్పించండి. అలాగూ మాట వస్తూనే ఉంటుంది. అభిషేకంలో అలాగే నింపబడండి, అన్య భాష మాట్లాడండి, ఆత్మలో పూర్ణులై ప్రార్థించగా మీరు ఆత్మ చేత దేవునితో మాట్లాడడం ప్రారంభించి అన్య భాష బడబడమని అలాగే ధారాళముగా దేవునితో రహస్యములను మాట్లాడగా పరలోకములో నుంచి ప్రార్థన విన్నపములు ఒకటి వస్తూ ఉంటాయి. వాటిని చెప్పి ప్రార్థించండి. అరగంట తరువాత చూడండి, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు కదా. ఎందుకు ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు? ఎందుకు సోలిపోతున్నారు? ప్రభువునందు ధైర్యంగా ఉండండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఓకే, ఆత్మలో ప్రార్థించండి. సమయం దొరికినట్లయితే ఈరోజు ఒక 10 నిమిషములు, అరగంట అలాగే ప్రార్థనలో గడపండి. ఒక గొప్ప వ్యత్యాసం కలుగుతుంది. ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, మీ బిడ్డలను అభిషేకించారయ్యా. ఆ అభిషేకం మీ బిడ్డలలో నింపబడి నిండి ప్రవహించాలి. అన్య భాషలు మాట్లాడి ప్రభువునందు ఆనందించుదురుగాక, దేవునితో సంచరించుదురుగాక. ఈ దినమును గురించి చింతించకుండా, కలత చెందకుండా ప్రభువునందు ధైర్యము కలిగిన వారై దేవా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుదురుగాక. ఈ దినం ముగించేటప్పుడు ప్రభువా ఎంతో ఆశ్చర్యకరమైన దేవుడవని మిమ్మల్ని స్తుతించుటకు సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు సంతోషించండి, ప్రభుతో కూడా నడవండి, మాట్లాడండి. ఆయన మీతో కూడా ఉంటాడు. ఈ దినం ఒక మాధుర్యమైన దినముగా మీకుంటుంది. సరేనా? మీరు సంతోషంగా ఉన్నారు కదా? ఈ క్లుప్త సందేశం వెంటనే మీ స్నేహితులకు పంపండి. ఎవరో ఒకరు ఇప్పుడు వేదనలో ఉంటారేమో, ప్రభు వారిని ధైర్యపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 72954633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.